నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీకు సంక్రాంతి సందర్భంగా ఆథెంటిక్ టెంపుల్ స్టైల్ పులిహోర చేసి చూపిస్తాను. ఈ పులిహోర తయారు చేయడానికి ఒక గంట ముందే ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. గ్యాస్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టి కొన్ని పప్పు దినుసుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేపాలి. శనగపప్పు కొంచెం రంగు మారిన తర్వాత ధనియాలు వేసి కలపండి. ఇవన్నీ కూడా గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేపాలి. ఒక 2 నిమిషాల తర్వాత 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వేపండి. తరువాత 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి కలపాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఆఖరిగా చిన్న ఇంగువ ముక్కు వేసి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇవన్నీ చల్లారాక ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. దీనికోసం నేను ముందుగా 100 గ్రాముల చింతపండుని నానబెట్టి ఉంచాను. దాన్ని చిక్కటి రసం తీసి ఫిల్టర్ చేసి పెట్టండి. ఇప్పుడు కడాయిలో 100 గ్రాముల నువ్వుల నూనె వేయండి. మీకు టెంపుల్ స్టైల్ టేస్ట్ రావాలంటే నువ్వుల నూనె వాడాలి. నూనె బాగా మరిగాక ఫ్లేమ్ మీడియంలో పెట్టి మనం తీసి పెట్టుకున్న చింతపండు రసంను అందులో పోసి కలపండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి కలపండి. ఈ చింతపండు రసం చిక్కబట్టడానికి ఒక 4-5 నిమిషాలు పడుతుంది. మనం కొంచెం ఓపిగ్గా కలపాలి. ఇది సిమ్ ఫ్లేమ్లోనే ఉడికించాలి. చూసారా, ఈ చిక్కదనం వచ్చాక మనం చేసి పెట్టుకున్న పొడినంతా వేసి కలపాలి. పొడి వేసిన వెంటనే రంగు ఎలా మారిపోయిందో చూడండి. నేను ఈ పులిహోర 1/2 కేజీ బియ్యంతో చేస్తున్నాను. మీరు ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, పులిహోర పేస్ట్ రెడీ. ఇప్పుడు నేను ముందుగానే అన్నం వండి పెట్టుకున్నాను. బాగా చల్లార్చి పెట్టానన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద కంచం తీసుకొని అన్నం అందులో వేసి ఉండలు లేకుండా పొడి పొడిగా ముందు రైస్ని అంతా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పులిహోర మిశ్రమాన్ని అంతా తీసి ఆ అన్నంలో వేసి బాగా కలపాలి. కలుపుతున్నప్పుడే నువ్వుల నూనె స్మెల్ చాలా బాగుంది. ఈ టెంపుల్ స్టైల్ పులిహోర పండగలకే కాదండి, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తిని చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఈ పులిహోరకు ఒక తాలింపు వేద్దాం. ఇదే హైలైట్. ఇప్పుడు కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేయండి. నూనె కాగాక 50 గ్రాముల జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపి వాటిని పులిహోరలో వేయండి.
తర్వాత ఒక 50 గ్రాముల వేరుశనగలు అందులో వేసి బాగా వేపండి. కొంచెం బాగా వేగాక వాటిని కూడా తీసి పులిహోరలో వేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి కలపండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కలపండి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నల్ల మినపప్పు వేసి వేపాలి. ఆఖరిగా 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి ఇప్పుడు తాలింపు మొత్తాన్ని పులిహోరలో వేసి బాగా కలపాలి. ఇదండి మా వంట. యాక్చువల్గా మనం రెగ్యులర్గా చేసే పులిహోరకి, టెంపుల్ స్టైల్ పులిహోరకి టేస్ట్ చాలా తేడా ఉంటుంది. దీనికి అమ్మదనమే వేరు. నేను చూపించినట్టుగా మీరు చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా వంట మా ఇష్టం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.